హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఇంట్లో పూజలు చేసుకొని ఉంటారు, టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదండి. నేను ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో ప్రసాదాలన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి నేను టెంపుల్కి వెళ్ళానండి. మా దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళాను. బాగా కళ్యాణం చూశాను. అక్కడే భోజనం చేసామండి. భోజనాలు చాలా బాగున్నాయండి. మా మజ్జిగ కూడా ఇచ్చారండి, చాలా బాగున్నాయి. మజ్జిగ, పానకము. రాముల వారి పెళ్ళి అంటేనే పానకాలు, పులిహోరలు కదండి. పులిహోర పెట్టారు, పానకాలు ఇచ్చారు, చాలా బాగున్నాయండి. అంతమందికి కూడా భలే పెట్టారండి. అక్కడ అందరికీ గుళ్ళకు పోయే అదృష్టం ఉండదండి. ఈ ఎండలకు దడిచిపోలేరు. కొంతమంది ఇంట్లో ఉన్న దేవుడే గుడికి పోయినా ఏముందలే అనేసి అనుకుంటా. అంతేనండి, ఇంట్లో దండం పెట్టుకున్న దేవుడు కరుణిస్తాడు. బయటికి పోయినా ఓకే, మన ఓపికను బట్టి మనం వెళ్తాం అంతే. పోవాలని రూల్ ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓపిక ఉన్నవాళ్ళు వెళ్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు భద్రాచలం ఉందండి దగ్గరే, కానీ వెళ్ళలేమండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి గొప్పగా ఉంటుంది భద్రాచలం వెళ్ళాలంటే. మనకి దగ్గరలో ఉంటుంది కదండి, మనం వెళ్ళలేము. దగ్గరుంటే ఎప్పుడు పోవండి, దూరం ఉంటేనే వెళ్తాము. అదొక ఇది, ఎవరైనా అంతేనండి. దూరపు కొండలు నులిపంటారు చూడండి, అట్లనే దేవుడు దగ్గరుంటే మనకి ఇది కాదు. దూరం ఉంటే అబ్బా పోవాలి. అన్నవరము అవన్నీ ఉన్నాయి చూడండి, అంత దూరం అయితే అబ్బా అన్నవరం పోవాలి అది ఇది అంటాం. కానీ భద్రాచలం అయితే పోలేము. మామూలప్పుడు వెళ్తామండి, కానీ కళ్యాణానికి అయితే వెళ్ళలేమండి. ఎందుకంటే ఆ జనాలలో వెళ్ళి ఇబ్బందులు పడటం ఎందుకు అనేసి. పోనీలేండి, మిగతా వాళ్ళు వెళ్ళిన వాళ్ళని ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని వాళ్ళని కళ్యాణం చూస్తారు కదా. పాపం వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వస్తారండి, చాలా దూరాల నుంచి వస్తారు. మనం అంటే దగ్గరలో ఉన్నవండి, కళ్యాణం కాబట్టి ఇంట్లో టీవీలో చూస్తాం. పాపం వాళ్ళు అట్లనే చూస్తారు కదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా? దేవుడు పెళ్ళి అయింది బాగా చూసారండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.